హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బజ్జీ మిరపకాయలతో బేసన్ మిర్చి ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ముందుగా 1 కప్పు శనగపిండి ఒక ప్లేట్లోకి వేసుకొని అందులో కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పు వేసి ఈ శనగపిండిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి పక్కన ఉంచండి. ఇప్పుడు ముందుగా బజ్జీ మిర్చీలను తీసుకొని వాటిని మధ్యలోకి ఈ విధంగా ఘాట్లు పెట్టాలి. ఘాట్లు పెట్టి అందులో ఉన్న మిరపగింజలన్నిటినీ తీసి పక్కన ఉంచండి. అలాగే మొత్తం మిరపగింజలు తీసి పక్కన ఉంచండి. ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసిన శనగపిండిని ఈ మిరపకాయల్లో స్టఫ్ చేయండి. ఈ విధంగా స్టఫ్ చేసి అన్నిటినీ ఇలాగే స్టఫ్ చేసి పక్కన ఉంచండి. ఇప్పుడు పొయ్యి పైన ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో 1 గరిటెడు ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని మనం ముందుగా స్టఫ్ చేసి ఉంచిన మిరపకాయలను ఒక్కొక్కటిగా ప్యాన్లో ఉంచండి. ఆ తర్వాత ఈ విధంగా చిమ్టతో నెమ్మదిగా 2 వైపులా వేయించండి. ఈ విధంగా అన్నిటినీ నెమ్మదిగా ఈ విధంగా ఫ్లిప్ చేసి మంచిగా దోరగా వేయించుకోవాలి. ఆయిల్ తక్కువ అనిపిస్తే మధ్య మధ్యలో కొద్దిగా వేసుకోవాలి. మనం ముందుగా తీసి ఉంచిన గింజలను శనగపిండిని కూడా వేసి పైనుంచి మంచిగా ఒకసారి కలిపి మూత పెట్టి మంచిగా దోరగా వేగనివ్వాలి. పొయ్యి మాత్రం సిమ్లోనే ఉంచండి, లేదంటే మాడిపోతాయి. 5 నిమిషాల్లోనే రెడీ అవుతాయి ఈ మిర్చీలు. అంతే. ఈ విధంగా ఎర్రగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ అండ్ టేస్టీ బజ్జీ మిరపకాయలతో బేసన్ మిర్చి ఫ్రై తయారయ్యిందండి. ఈ విధంగా ఈ బేసన్ మిర్చి ఫ్రై చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. అన్నంలోకి చాలా బాగుంటుంది. అలాగే రోటీలో కూడా నంచుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ విధంగా వేడివేడి రైస్లోకి మిరపకాయలు వేసుకొని అలాగే ఈ మసాలా ఉంటుందిగా, ఈ మసాలాను కలుపుకొని తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. వేసుకున్నా వేసుకోకపోయినా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది పప్పులోకి, పచ్చడిలోకి, పప్పుచారులోకి, రసంలోకి, దేంట్లోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా చేసుకొని తినండి. అలాగే ఎప్పుడు ఈ మిరపకాయలతో మిర్చి కసాలని మిరపకాయ బజ్జీలైనా అప్పుడప్పుడు ఇలాగ వెరైటీగా చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. అంచుకి ఈ విధంగా ఒక సైడ్ డిష్గా చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా చేసుకొని తినండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.